రాజాదిరాజ రాజమార్తాండ రాజ గంభీర శ్రీ 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 వీర ప్రతాప మహారాజు గారు ఏం చేస్తున్నారు? మహారాజా బాత్రూమ్ లో స్నానాల గదిలో కూర్చున్నట్లు ఆ పీట మీద కూర్చున్నారేంటి? ఇలా సింహాసనం మీద కూర్చోండి. ఓ అక్కడ కూర్చోవాలా? మహామంత్రి, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు రాజు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన రాజు. బాగానే తగ్గితే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోండి. అటులనే. ఏమి చేయుచున్నారు? చలికత్తె ఊపుతున్నా. ఎందుకు? 2 నెలల నుంచి ఆవిడే ఊపుతుంది పాపం. 2 నెలలైనా 2 సంవత్సరాలైనా ఆవిడే ఊపాలి. ఓహో, మీరే ఊపాలంట. సింహాసనం మీద కూర్చోండి. ఆ కూర్చోండి ఏమిటి? సింహాసనం కొద్దిగా సౌకర్యంగా ఉంటే ఇలా కూర్చున్నాం మహామంత్రి. ఎలా కూర్చున్నా వాళ్ళను? సరిగ్గా కూర్చోండి. ఇటులా ఓకేనా? అటులనే. మహామంత్రి, ఆవిడెవరు? మా ఆవిడ ప్రభు. ఆవిడేంటి అలా ఉంది? కడుపుతో ఉంది ప్రభు. మహామంత్రి, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆడవాళ్ళకే కడుపు వస్తుంది, మగాళ్ళకి ఎందుకు రాదు? అలా రాదు ప్రభు. ఎందుకు రాదు? మా రాజ్యంలో ఆడమగాలు సమానత్వం ఉండాలని చెప్పాను కదా. ఎందులోనైనా సమానత్వం ఉంటుంది గాని ఆ ఒక్క విషయంలో మాత్రం సమానత్వం ఉండదు మహారాజా. ఏ చట్ట విరుద్ధమా? కాదు, సృష్టి విరుద్ధము. సృష్టిని అపసృష్టి చేద్దాం. మన రాజ్య వైద్యులు ఏరి. రాజుగారికి ప్రణామం. మమ్మల్ని పిలవడానికి కారణం? ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. ఆవిడ కడుపు తీసి వీడి కడుపులో వేయండి. అది ఎలా సాధ్యమవుతుంది మహారాజా? ఎందుకు సాధ్యం కాదు? సాధ్యం కానప్పుడు మీరు వైద్య శాస్త్రం ఎందుకు చదివితిరి? మాకు సక్రమంగా ఉపయోగపడినప్పుడు మీరు మాకెందుకు? మిమ్మల్ని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మహామంత్రి, మీరు నన్ను కాపాడాలి. మహారాజా, పిల్లలు అన్న తర్వాత ఆడవాళ్లే కనాలి. పిల్లలను ఆడవాళ్ళ కలా చెప్పి మేము చదివిన పాఠ్య పుస్తకాల్లో లేదే. మీరు పుస్తకముల దాకా ఎక్కడ వచ్చేతరి? పలకాబలపం దగ్గరే ఆగిపోతారు. పలకాబలపం దగ్గరే ఆగిపోతారు. 2 సంవత్సరాలు చదివితీమి కదా. చదివితిరి. మొదటి సంవత్సరం ఆతో మొదలు పెట్టితిరి, 2వ సంవత్సరం ఆతో ముగించితిరి. ఆలు చదువులు కాదా? ఆలు అక్షరాలు కాదా? 2 అక్షరాలను అవమానించినందుకు మహామంత్రిని రాజ బహిష్కరణ చేస్తున్నాను. మీరు ఇలా బహిష్కరించి రాజ్యంలో సగం మంది ప్రజలు ఖాళీ అయితిరి. ఆ ఖాళీ అయిన ప్రజలతో ఒక ఊరి ఏర్పడినది. ఆ ఊరు కాస్త రాజ్యమైనది. మీ నాన్నగారి పరిపాలనకి మీ పరిపాలనకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఏమిటా వ్యత్యాసము? మీ నాన్నగారి పరిపాలనలో పై రాజ్యపు రాజులు గజగజా వణికేవారు. మీ పరిపాలనలో మన రాజ్యంలోని ప్రజలే గజగజా వణుకుతున్నారు. చలికాలం కాదా అలాగే వణుకుతారు. మహామంత్రి, మొన్న పక్క దేశపు రాజ్యంలో భోజనానికి వెళ్ళాం. ఆ రాజు సింహం తల బొమ్మని తల మీద నిమురుతున్నాడు. అలా మేము కూడా నిమరవాలి. తక్షణమే సింహం బొమ్మను తెప్పించదు. బొమ్మ నిమిరితే ఆ రాజుకు మాకు తేడా ఏమున్నది? మరి మాకు నిజమైన సింహం తలక కావాలి. మహారాజా, మీరు విన్నది నిజమే. తక్షణమే ప్రవేశపెట్టుము. వీటి చేష్టలు ఏమిటో అర్థం కావటం లేదు. మహామంత్రి, అంగట్లోకి వెళ్ళి బెల్లం తెమ్మన్నంత సులువుగా అడవికెళ్ళి సింహం ధర తెమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా? అంతే అంటారా? అంతే. వెళ్ళండి. సరే మహామంత్రి, ఇదిగోండి తీసుకొచ్చాను. ఆ నల్ల రంగును చూసి పంది తల అని వారు గమనించెదరు. వెళ్ళి రంగు వేసి రండి. మహామంత్రి, ఇదిగోండి. ఒక్క నిమిషం. మహారాజా, అప్పుడే తీసుకొచ్చితిరా? సింహంతో తేవడానికి 3 రోజులు పడుతుంది అనుకున్నాము. 1 రోజులో ఎలా తీసుకొచ్చితిరి? అంటే మహారాజా, ఈ సింహము మన రాజ్యపు గోడని ఇలా రుద్దుతూ నిలబడింది మహారాజా. వెనుక నుండి టపీమని పట్టేసుకున్నాను. మహామంత్రి, సింహం మూతేంటి ఇలా ఉన్నది? అంటే మహారాజా, ఈ సింహాన్ని చంపే ముందు నన్ను చంపొద్దు అంటూ ఉండగానే తల నరికేస్తాను మహారాజా. అందుకే దాని మూతి అన్నట్టుగా ఇలా ఉండిపోయింది మహారాజా. సింహం భయంతో పెట్టిన మూతి అన్నమాట. మహామంత్రి, ప్రభు, సింహం అన్నప్పుడు తలండా జూలు ఉండను కదా, జూలు లేవేంటి? మీరు వెనక్కి తిరిగితే రాజుగారికి అనుమానం వచ్చును. ఇటు తిరగండి. మహారాజా, దీనికి బట్టతల వచ్చినది. అట్లా ఎట్లా వచ్చును? నాకు ఎట్లా వచ్చినదో దీనికి అట్లనే వచ్చింది. అటు ఇటు వచ్చినదా?
ఎవరిని అడిగితే ఆ సింహాన్ని వేటాడింది మేమే అని చెప్పండి. ఈ సింహం తలని మేము నిమురుతుంటే మీకు ఎలా ఉంది? ఈ సన్నివేశం ఎవరో చూడకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు అలాగా? అంటే మీకు దిష్టి తగులుతుందని. ఈ సింహాన్ని తలని మా విశ్రాంతి గదిలో పెట్టించండి. అలాగే ప్రభు. భటుల్లారా, ప్రభు పులి మేక ఆడుకుందాం, చింతపిక్కలు తీసుకురండి. తక్షణమే తెస్తాను ప్రభు. చింత పిక్కలు ముందుగా ఎవరు వేయగలను ప్రభు? ఒక్క నిమిషం, అందరూ పంట వేసుకుందాం. అవును ప్రభు. నేనే గెలిచి నేనే వేస్తా. అవును ప్రభు. ఆడుము. ప్రభు ఆ. మీ మేక చచ్చినది. అవునా? అవును ప్రభు. ఇప్పుడు చెప్పుము, ఎవరి మేక చచ్చినది? ప్రభు నా మేకే చచ్చినది ప్రభు. రాజు ఏమి చేయొచ్చును? ఈ రాజుకి అసలు రాజు లక్షణం లేవు కదా. మహారాజా, మ్మ్. మిమ్మల్ని కలవటానికి తూర్పు దేశపు యువరాజు వస్తున్నాడు. రమ్మని చెప్పుము. చిత్తం ప్రభు. మహారాజా, మీరు భటులతో పులి మేక ఆడటానికి చాలించండి. మహారాజు వచ్చుచున్నాడు, మీరు వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. భటులారా, ఇది పక్కకు తీసుకెళ్ళండి. రాజు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం పిక్కలతో చిన్న పులి ఆట ఆడుకుందాం. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మీరు మా రాజ్యానికి రావడానికి కారణం? నీ రాజ్యం పైన యుద్ధం చేయడానికి వచ్చి తిమి. వద్దబ్బా, వద్దబ్బా. ఈ చలికాలంతో నేను చలినీళ్ళలో స్నానం చేయడానికే భయపడతాను. మరి యుద్ధం ఎలా చేయమంటావు అబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. రాజంటే యుద్ధానికి కాలు దువ్వాలి కదా, యుద్ధం వద్దంటావేంట్రా? ఈ చలికాలంలో 3 దుప్పట్లు కప్పుకొని కాలు దన్ని పడుకుంటే ఉంటది నా తాత. ఆ ఆనందం యుద్ధంలో ఉంటది చెప్పబ్బా. ప్రభు, వారు యుద్ధం చేయనంటే మనం ఊరుకుంటామా? మనమే యుద్ధం చేద్దాం. మహామంత్రి, ఎదుటి రాజు సై అనకుండా యుద్ధం చేయడం రాజనీతి అనిపించుకోదు మహామంత్రి. నేను సై అననబ్బా, నేను సై అననబ్బా. ఈ చలికాలం అస్సలు అన వద్దబ్బా. మనకి యుద్ధాలు ఎందుకబ్బా? వెళ్ళబ్బా. మహామంత్రి, ప్రభు, పద వెళ్దాం. చిత్తం ప్రభు. ఎందుకబ్బా మనకి యుద్ధం? 3 పూట్లు తిని రాజ్యంలో 2 కాళ్ళు చాపుకొని పడుకోక మనకి ఎందుకబ్బా? ఈ యుద్ధాలు గిద్దాలు మనకి ఎందుకబ్బా? వద్దబ్బా, వద్దబ్బా. మహామంత్రి, ప్రభు. వంట అయినదా? అయినది ప్రభు. పదండి తిందాం. వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకొని తింటేనా తాత? తాత, పరిపాలన ముఖ్యమా పప్పు ముఖ్యమా అని అడుగుతాను. పప్పే ముఖ్యం అంటాను. అలా ఉంటుంది నా తాత. వీర ప్రతాప్ రాజా, బయటికి రమ్ము. తూర్పు దేశ రాజులకు స్వాగతం. మా రాజ్యానికి మీరు రావడానికి కారణం? చలికాలము యుద్ధము చెయ్యను అంటివి కదా, అందుకే ఈ ఎండాకాలమున వచ్చి తిని రమ్ము యుద్ధానికి. వద్దబ్బా. ఇంత ఎండలో పడి ఎందుకు వచ్చావబ్బా? వడదెబ్బ తగులుతుందబ్బా. సింహాసనం మీద కూర్చొని ఈ ఎండాకాలంలో ఈ చల్లటి మజ్జిగ తాగుతుంటే ఉంటది నా తాత. చలికాలం వస్తే చల్లో యుద్ధం చేయనంటావు, ఎండాకాలం వస్తే ఎండలో యుద్ధం చేయనంటావు. అసలు ఏ కాలంలో యుద్ధం చేస్తావురా నువ్వు? నేను ఏ కాలంలో యుద్ధం చెయ్యనబ్బా. వద్దబ్బా, నాకు ఏ యుద్ధం వద్దబ్బా. అబ్బా, నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావు కాబట్టి నీకు 4 బస్తాలు కందిపప్పు ఇస్తాను, తీసుకొని వెళ్ళబ్బా. ఈడేంట్రా 4 బస్తాల కందిపప్పు ఇస్తాను తీసుకెళ్ళప్పా అంటాడు. ప్రభు, వారు యుద్ధం చేయకుంటే నన్ను కొడతారేంటి ప్రభు? నిన్నే కొట్టాలరా. తూర్పు దిక్కున రాజ్యానికి వెళ్దాంరా అన్నాను. కాదు, పశ్చిమ దిక్కున రాజ్యంలో బలమైన రాజు ఉన్నాడు, ఆ రాజును ఓడిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగును అన్నావు. కత్తి తిప్పాల్సిన చేత్తో చింత పిక్కలు విప్పుతున్నాడు. పెద్ద బెప్ప రాజుగాడు లాగున్నాడు రాయుడు. ఈ నమ్ముకొని వేలాది మంది సైన్యాన్ని తీసుకొచ్చాను రా. ఇంతమందిని ఎందుకు తెచ్చావబ్బా? వద్దబ్బా, అసలు యుద్ధమే వద్దబ్బా. నువ్వు వెళ్ళబ్బా. నీకు దండం పెడతాను రా. కావాలంటే యుద్ధంలో నేనే ఓడిపోతాను రా. ఒక్కసారి యుద్ధం చేయరా. ప్రభు, వారు యుద్ధం చేసేలా లేరు. మన రాజ్యానికి వెళ్ళిపోదాం పద ప్రభు. లేదురా, ఒక్కసారి యుద్ధం రా. వెళ్ళబ్బా, నాకు ఎందుకబ్బా యుద్ధాలు?
3 పూట్ల తిని రాజ్యంలో కాలు చాపుకొని పడకోక మనకి ఎందుకు ఈ యుద్ధాలు భటులారా మంచి నిర్ణయం తీసుకుని తినా మంచి నిర్ణయం ప్రభు. మనకి ఎందుకు ముద్ద పప్పుతో నెయ్యి వేసుకుని అమ్మగా తినుకోక పదండి మా మంత్రి వంట అయినదా అయినది ప్రభు. పదండి వడ్డించు రాజా రాజా రాజా